ఈరోజు ఎగ్జిబిటర్లతోటి చిరంజీవి సమావేశమయ్యారు. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఫిలిం ఛాంబర్కి సంబంధించిన ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు డి సురేష్ బాబు, అట్లాగే కేఎల్ నారాయణ, అల్లు అరవింద్, అంటే నిర్మాతల తరపు నుంచి కేఎల్ నారాయణ, అల్లు అరవింద్ గారు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళతో పాటుగా ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగు, తర్వాత దిల్ రాజు, వీళ్ళందరూ కూడా అంటే బాలగోవిందరాజు, సుదర్శన్ థియేటర్ ఓనర్ బాలగోవిందరాజు, తర్వాత అనుపమ్ రెడ్డి, ఇలా వాళ్ళ తరపు నుంచి ప్రతినిధుల నుంచి ఒక 5గురు అయితే వచ్చారు. మొత్తం వీళ్ళతోటి భేటీ అయ్యారు చిరంజీవి గారు. అంటే దాదాపు గంట 10 నిమిషాలు ఈ సమావేశం కొనసాగింది. ఈ గంట 10 నిమిషాల్లో అసలు ఎగ్జిబిటర్స్ ఇంత సమస్య రావడానికి కారణం ఏంటి, ఫస్ట్ నుంచి అంటే ఇంతకు ముందున్న పర్సెంటేజ్ విధానానికి ఇప్పుడు అంటే ఇంతకుముందు రెంటల్ విధానాన్ని నిర్మాతలు అంగీకరించేవారు. రెంటల్ విధానమే మెయిల్ అని నిర్మాతలు అంటున్నారు. పర్సెంటేజ్ విధానంలో ఏముంది, రెంటల్ విధానంలో ఏముంది, అంటే ఈ రెండింటికి తేడా ఏంటి తెలుసుకున్నారు. అట్లాగే అక్కడి నుంచే ఫోన్ చేసి నిర్మాతలకు సంబంధించి కొంతమంది నిర్మాతలతో మాట్లాడినట్లుగా సమావేశంలో మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి చిరంజీవి డైరెక్ట్ నిర్మాతలతో మాట్లాడి అసలు ఏంటి సమస్య అనేది కూడా వాళ్ళ దృష్టి నుంచి కూడా వాళ్ళ సమస్యలు కూడా విన్నారని చెప్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత దిల్ రాజు ఇక్కడ మాట్లాడారు. దిల్ రాజు మాట్లాడుతూ కూడా మా తరపు నుంచి ఏం సమస్యలు ఉన్నాయి, ఇండస్ట్రీ నుంచి ఎగ్జిబిటర్స్ ఏం సమస్యలు ఉన్నాయి, సింగిల్ స్క్రీన్ లో ఉన్న సమస్యలు ఏంటి, అసలు వీళ్ళకి ఎట్లాంటి నష్టాలు వస్తున్నాయి, ఎప్పటి నుంచి ఎంతకాలం నుంచి ఇట్లా జరుగుతుంది అనే కొన్ని పాయింట్లు అడిగారు. అలాగే నిర్మాతల తరపు నుంచి కూడా వాళ్ళ కండిషన్స్ ఏంటి, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, అంటే పర్సెంటేజ్ ఇవ్వడం వలన వాళ్ళు ఎట్లా నష్టపోతున్నారు, వీటన్నిటి మీద కూలంకషంగా ఇవన్నీ అడిగి తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత రేపు అంటే ముఖ్యంగా 24 గంటల్లో డిస్ట్రిబ్యూటర్ తరపు నుంచి 7గురు, దిల్ రాజుకు సంబంధించి అంటే ఎగ్జిబిటర్స్ సంబంధించి ఒక 7గురు, మొత్తం కూడా ఛాంబర్ కమిటీ మొత్తం 7గురు అంటే 21 మందితో కూడిన మొత్తం కమిటీ నుంచి కూడా ఒక అధికారికంగా ఒక లేఖ రాద్దాము, దీనికి 24 అవర్స్లోనే మా సమస్యకు పరిష్కారం చూపెడతానన్నారు అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ సంబంధించి శ్రీధర్ చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇక్కడ అప్డేట్ మనం చెప్పుకోవచ్చు. గంట 10 నిమిషాలు జరిగిన ఈ టోటల్ చర్చల్లో ముఖ్యంగా నిర్మాతల సమస్యలు, తర్వాత ఇటు ఎగ్జిబిటర్స్ సమస్యలు, వీళ్ళకి సంబంధించి ఎప్పటి నుంచి జరుగుతున్న ఈ మొత్తం టోటల్ గా ఆయన బేరీజ్ వేసుకున్నారు. అలాగే నిర్మాతలతో నేను మాట్లాడతానని చెప్పారు. అక్కడి నుంచే ఫోన్లో అందుబాటులో ఉన్న నిర్మాతలతో కొంతమంది మాట్లాడారని చెప్తున్నారు. అలాగే ఎగ్జిబిటర్స్ సంబంధించి మొత్తం వాళ్ళకున్న సమస్యల గురించి మాట్లాడారు. ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా ఈ పాయింట్ల మీద మనం షార్ట్అవుట్ చేద్దాం, ఖచ్చితంగా 24 గంటల్లో మనం షార్ట్అవుట్ చేద్దాం అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా మన డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది చిరంజీవి ఫైనల్ గా ఈ సమస్య ఎన్నో రోజుల నుంచి నలుగుతున్నా కూడా కమిటీ మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళందరూ కూడా మీటింగులు జరుగుతున్నా కూడా ఎగ్జిబిటర్స్ ఖచ్చితంగా మేము పెద్ద సినిమాకి పర్సంటేజ్ ఇస్తేనే మేము ఆడతాము అన్నారు. అలాంటిది పర్సంటేజ్ లేకపోతే మేము ఆడమని కరాఖండికి చెప్పడంతో ఇది మళ్ళా మొదటికి వచ్చింది. అంటే నిర్మాతలు కావాలనే పెద్ద సినిమా గురించి వస్తున్న నేపథ్యంలోనే వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి నిర్మాతలు కూడా చెప్పడం జరిగింది. అయితే నిర్మాతలు ఫస్ట్ నుంచి వీళ్ళు ఎగ్జిబిటర్స్ చెబుతుంది ఏంటంటే మేము హరిహర వీరమల టైం దగ్గర నుంచి చెప్తున్నాము, కానీ వీళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు పెద్ద సినిమాకి 6 వారాలు అడుగుతున్నారు. ఫస్ట్ 3 వారాలు అని చెప్పారు, తర్వాత 6 వారాలు అడిగారు. ఇట్లా ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు తప్పితే మా సమస్యను పరిష్కరించరు. అందుకని మేము చిరంజీవి గారిని కలిసి మా గోడు విన్నవించుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు దాంట్లో భాగంగా చిరంజీవి గారిని కలిశారు. చిరంజీవి గారు వాళ్ళకి ఒక స్పష్టమైన ఒక అభయం అయితే ఇచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే నేనున్నాను, ఖచ్చితంగా ఇరువైపులా మాట్లాడి రేపు ఫిలిం ఛాంబర్ తరఫున ఒక అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ లెటర్ అయితే మీకు ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు జరుగుతుంది. అయితే 24 గంటల్లో ఎవరికి ఎటువంటి సమస్య లేకుండా ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి ఆశాభావం అయితే ఎగ్జిబిటర్స్ వ్యక్తం చేస్తున్నారు.